క్రోమ్వెల్ తన సైన్యాన్ని తన మరణం వరకు తన సైన్యం బలహీనపరిచినప్పుడు దేశంపై నియంత్రణను ఉంచడానికి ఉపయోగించాడు మరియు చార్లెస్ దేశాన్ని పరిపాలించడానికి 1660లో స్వేచ్ఛగా తిరిగి వచ్చాడు. 25 సంవత్సరాల పాటు కొనసాగిన చార్లెస్ పాలనలో కళ, వాస్తుశిల్పం, రోజువారీ జీవితం మరియు విశ్రాంతికి మార్పులు వచ్చాయి. నిజానికి ఈ కాలంలోనే థియేటర్ల పునరుద్ధరణ జరిగింది. ఈ కాలంలో ఫాస్ఫరస్ తయారీ వంటి కొన్ని అద్భుతమైన శాస్త్రీయ ఆవిష్కరణలు కూడా వచ్చాయి. వీటిని అగ్గిపెట్టెలను సృష్టించడానికి చెక్క స్ప్లింట్లలో ముంచారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సమయంలో అనేక విపత్తులు జరిగాయి. వాటిలో 1665 నాటి గ్రేట్ ప్లేగు మరియు 1666లో జరిగిన గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్, ఒక చిన్న బేకరీలో మంటలు చెలరేగాయి. రాజు యొక్క కాథలిక్ సోదరుడు జేమ్స్, అతను తదుపరి రాజుగా ఉండాలా వద్దా అనే దానిపై తీవ్ర విమర్శలకు గురయ్యాడు. సంబంధం లేకుండా అతను తన సోదరుడి తర్వాత కింగ్ జేమ్స్ II అయ్యాడు. రాజు తన చట్టవిరుద్ధమైన ప్రొటెస్టెంట్ సోదరుడైన డ్యూక్ ఆఫ్ మోన్మౌత్ కు వ్యతిరేకంగా సింహాసనాన్ని సమర్థించినప్పుడు తిరుగుబాటుదారుల హింసాత్మక విచారణలు మరియు రాజు ప్రతిపాదించిన విధానాలకు అతను చాలా మందికి నచ్చలేదు. చివరికి ఆరెంజ్కి చెందిన విలియం మరియు జేమ్స్ కుమార్తె ఇంగ్లాండ్పై దండెత్తారు. ఇది జేమ్స్ పారిపోవడానికి దారితీసింది మరియు ఈ జంట రాజు మరియు రాణిగా పట్టాభిషేకం చేయబడింది. విలియం III మరియు మేరీ II పాలన దేశానికి శాంతియుత కాలాన్ని గుర్తించింది. మేరీ సోదరి అన్నే 1702లో సింహాసనాన్ని అధిష్ఠించారు. అయితే ఆమె పాలన లూయిస్ పై విజయానికి ప్రసిద్ధి చెందింది. ఇది అత్యంత స్మారక సంఘటన, యాక్ట్ ఆఫ్ యూనియన్. ఇది యునైటెడ్ గ్రేట్ బ్రిటన్కు నాంది పలికింది. ఇప్పుడు మేము రాచరికం మరియు పాలన గురించి చాలా మాట్లాడాము, ఎందుకంటే ధనవంతులు మరియు శక్తివంతులు తమ జీవితాలను మరియు చారిత్రక విజయాలను డాక్యుమెంట్ చేయడానికి చదవడం మరియు వ్రాయడం నేర్చుకోగలరు. అయితే స్టీవర్ట్ యుగంలో రోజువారీ బ్రిటన్ల జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ యుగంలో చాలా మంది సాధారణ ప్రజలు పేదవారు, కొందరు భయంకరమైన పరిస్థితుల్లో జీవించవలసి వచ్చింది. మొత్తం ప్రాంతాలు పేదరికంలో మరియు ఆకలితో అలమటించేలా చూసే జనాభా ప్రవాహం వల్ల ఇది మరింత దిగజారింది. ఇది పేలవమైన చట్టాలను అమలు చేయడానికి దారితీసింది. ఇది మొదటి శతాబ్దం ముందు ఎలిజబెత్ I ద్వారా ప్రవేశపెట్టబడింది. ఇది దేశంలోని పేద ప్రజలకు సహాయపడింది. పని చేసే వారిలో చాలా మందికి వారిపైన ఒక యజమాని ఉన్నారు. వారు వారికి నివసించడానికి ఒక గది మరియు వేతనాన్ని అందిస్తారు. ఈ కాలంలో అస్పష్టత చాలా పెద్ద సమస్యగా మారింది, ఎందుకంటే అత్యంత పేద ప్రజలు స్నానం చేయవలసి వచ్చింది, లేదా కుటుంబం మరియు పొరుగువారి నుండి దాతృత్వం దావా వేయబడింది. నిజానికి చాలా మంది పేదలు తమ జీవితాలను మార్చుకోవడానికి మరియు డబ్బు సంపాదించడానికి కొత్త ప్రపంచంలోకి ప్రయాణించడానికి ఎంచుకున్నారు. స్టీవర్ట్ కాలం ప్రారంభంలో సమయాలు చాలా కష్టంగా ఉన్నప్పటికీ దాని ముగింపులో విషయాలు మెరుగయ్యాయి. నిరుపేదలకు తదుపరి భోజనం దొరకడంపై దృష్టి సారించింది. ఆహార నిల్వలు తగ్గినప్పుడు ప్రజలు పంట పరిశ్రమపై దృష్టి పెట్టారు. అంతర్యుద్ధం సమయంలో సైనికులు చెల్లింపు కోసం ఎదురు చూస్తున్నప్పుడు వారిలో చాలా మంది పశువులలో పంటలను దొంగిలించడానికి ఆశ్రయించారు. ఇది పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేసింది మరియు మరింత ఆకలికి దారితీసింది. శ్రామిక వర్గం బీన్స్, సోయాబీన్స్ మరియు కాయధాన్యాలు వంటి మడుగు ఆధారిత ఆహారాన్ని తింటుండగా సంపన్నులు గొప్ప మాంసం ఆహారాలు మరియు చాలా తీపి డెజర్ట్లను తిన్నారు. దీనివల్ల మధుమేహం, పురిటి నొప్పులు వంటి అనేక అనారోగ్యాలు వచ్చాయి. ఇంగ్లండ్లో చాలా పేదరికం ఉండగా చాలా మంది తమ కుటుంబాలను పోషించేందుకు ఉద్యోగాలు చేశారు. స్టీవర్ట్ యుగంలో వ్యాపారులు మరియు దుకాణ యజమానులు అభివృద్ధి చెందారు. ఇది ప్లేగు విజృంభించినప్పుడు లండన్ను విడిచిపెట్టడానికి వారికి డబ్బును ఇచ్చింది. దేశంలో చాలా మంది ప్రజలు చెప్పులు కుట్టేవారు, కమ్మరి, టైలర్లు, జీనులు తయారు చేసేవారు మరియు గ్లోవర్లుగా పనిచేశారు. కేవలం కొన్ని పేరు మాత్రమే. పట్టణాల్లోని వీధులు మరియు నగరాల్లో చాలా మంది ప్రజలు గుల్లల నుండి ఫర్నిచర్ వరకు వివిధ రకాల వస్తువులను విక్రయించారు. అలాగే షూషైనింగ్ నుండి వ్యభిచారం వరకు సేవలను అందించారు. పొలాల్లో పనిచేసేవారు ఆవుల పాలు పితకడం, గుడ్లు సేకరించడం, పొలాలు దున్నడం, పశువుల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటారు. ఈ కాలంలో అంతకు ముందు వచ్చిన వాటిలాగే పాత్రలు లింగాల ద్వారా నిర్వచించబడ్డాయి. అమ్మాయిలు తమ తండ్రి, సోదరులు, భర్తలు మరియు వారి కుమారుల ఆదేశాలను పాటించాలని భావిస్తున్నారు. కుటుంబంలోని భార్య మరియు తల్లి ఇంటిని పరిగెత్తడం మరియు శుభ్రం చేయడం, ఆహారం సిద్ధం చేయడం మరియు పిల్లలను పోషించడం వంటి బాధ్యతలను ఉంచారు.
ఒక స్త్రీ సంపన్న కుటుంబం నుండి వచ్చినట్లయితే ఆమె దానితో వచ్చే విధుల్లో వివాహాన్ని నివారించవచ్చు. పేద మహిళలు సేవకులుగా, తడి నర్సులుగా లేదా మంత్రసానులుగా పని చేయడానికి ఎంచుకున్నారు. విచారకరమైన నిజం ఏమిటంటే చాలా మంది స్త్రీలు వితంతువుగా చేసిన తర్వాత మాత్రమే స్వేచ్ఛను పొందారు. సంబంధాల విషయానికి వస్తే సాధారణ వ్యక్తుల కంటే కులీన కుటుంబాలు చాలా కష్టపడతాయని కొందరు వాదించవచ్చు. దీనికి కారణం నిజమైన ప్రేమ కంటే రాజకీయ లేదా ఆర్థిక కారణాల వల్ల ప్రభావవంతమైన మరియు సంపన్నులు బలవంతంగా వివాహం చేసుకున్నారు. స్టీవర్ట్ బ్రిటన్లో వివాహం చాలా ముఖ్యమైనది. 1604లో ఒక చట్టం ఆమోదించబడింది. దాని ప్రకారం తన కుటుంబాన్ని విడిచిపెట్టిన లేదా ద్విభార్యత్వానికి పాల్పడిన వ్యక్తిని రోగ్గా పరిగణిస్తారు. ఇది శిక్షకు అర్హమైనది. ఉదాహరణకు, థామస్ మిడిల్టన్ అనే వ్యక్తిపై ఒక కేసు విచారణకు వెళ్ళింది. అతను కేవలం ఒక స్త్రీని మాత్రమే వివాహం చేసుకున్నాడని నిరూపించడానికి సాక్ష్యాలను అందించాల్సి వచ్చింది. స్టీవర్ట్ శకం యొక్క తరువాతి భాగంలో పొలిటికల్ అరిథ్మెటిక్ అనే పత్రం ప్రచురించబడింది. ఇది వ్యవసాయం మరియు తయారీలో పనిచేసే వారితో సహా ఇంగ్లాండ్లో పనిచేస్తున్న ప్రజలందరి గురించి మాట్లాడింది. అందులో ఇప్పుడు బంగారం, వెండి కొరత ఎలా ఉందో, రోజురోజుకు దేశం పేదరికంగా పెరిగిపోతోందని రచయిత విలియం పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఐర్లాండ్, స్కాట్లాండ్ మరియు అమెరికాపై దృష్టి పెట్టడం దేశానికి భారమని మరియు ఎటువంటి ప్రయోజనాన్ని అందించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ అభిప్రాయం కఠినంగా అనిపించినప్పటికీ చాలా మంది ఇంగ్లాండ్ తన ఆస్తులను విస్తరించిందని అభిప్రాయాన్ని పంచుకున్నారు. దీని ఫలితంగా ఇప్పుడు జనాభా బాధపడుతోంది. 17వ శతాబ్దం ప్రారంభంలో స్కాట్లాండ్, వేల్స్ మరియు ఐర్లాండ్ ఇంగ్లండ్తో ఏకమయ్యాయి మరియు 1707లో క్వీన్ అన్నే అధికారికంగా యూనియన్ చట్టాలను ప్యాక్ చేసింది. పాపం, ఆయుర్దాయం నేటి కాలం కంటే చాలా తక్కువగా ఉంది. పిల్లలు చనిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నిజానికి ప్రసవం తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ ప్రమాదకరమైనది. నేడు మనకు అందుబాటులో ఉన్న మందులు మరియు చికిత్సలు లేకుండా గాయం మరియు నొప్పి తల్లిని చంపకపోతే అంటువ్యాధులు వెంటనే వచ్చేవి. స్టూవర్ట్ కాలంలో ప్రసవించడం ద్వారా 1000 మందిలో 25 మంది మహిళలు మరణించారని నిపుణులు భావిస్తున్నారు. ఈ యుగంలో యువకులను చంపిన ఇతర విషయాలు పురుగులు, ప్లేగు మరియు విరేచనాలు, అలాగే అతిసారం మరియు వికలాంగ కడుపు నొప్పి ద్వారా ప్రజలను చంపే ప్రేగులలో పట్టుకోవడం అని పిలువబడే అనారోగ్యం. ఈ రకమైన అనారోగ్యాలలో ప్రధాన కారకం వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించినది. ఇది స్టీవార్డ్లు పెద్దగా పట్టించుకోలేదు. ఇది ఈగలు మరియు పేను వంటి పరాన్నజీవులు సామాజిక తరగతిలోని ప్రతి స్థాయిని ప్రభావితం చేయడానికి కూడా దారితీసింది. పేగు పురుగులు కూడా సాధారణం, గుడ్లు పెట్టడం లేదా తయారు చేసేటప్పుడు ఆహారంలోకి పంపడం. వారి ఖాళీ సమయంలో స్టూవర్ట్ కాలంలో నివసించే వ్యక్తులు నృత్యం చేయడం, పాడటం మరియు ప్రత్యక్ష సంగీతం మరియు సంగీతకాలు మరియు ఇతర వేదికలను వింటూ ఆనందిస్తారు. ఉన్నత తరగతులు థియేటర్కి వెళ్లినప్పుడు సాధారణ ప్రజలు ఆత్మవిశ్వాసం మరియు కుక్కల పోరుపై బెట్టింగ్లను ఆస్వాదిస్తారు. అనేక మందిని ఒక చోట చేర్చిన మరొక రక్త క్రీడ బహిరంగ మరణశిక్షలు. ఇది పట్టణ కూడళ్లలో నిర్వహించబడుతుంది. స్టూవర్ట్ కాలంలో ఇతర దేశాల నుండి ఆహారం మరియు పానీయాలు ఇంగ్లాండ్లో ప్రాచుర్యం పొందడం ప్రారంభించాయి. దీనికి కారణం రోడ్డు మరియు మహాసముద్రం ద్వారా స్థాపించబడిన ప్రపంచ వాణిజ్య మార్గాలకు దారితీసింది. ఇది బ్రిటిష్ గడ్డపై ఇంతకు ముందెన్నడూ చూడని వస్తువులను కూడా పరిచయం చేసింది. ఇందులో ఉత్తర అమెరికా నుండి బొచ్చులు, చైనా నుండి టీ మరియు భారతదేశం నుండి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. ఇక్కడే బ్రిటిష్ ప్రజల ప్యాలెట్ మారిపోయింది. అన్యదేశ వస్తువులు మరియు పదార్థాలు సంస్కృతిలోకి స్వాగతించబడ్డాయి. 1633 నాటికి మార్కెట్ స్టాల్స్లో అరటిపండ్లు అని పిలువబడే వింత పసుపు పండు కనుగొనబడింది. మొదటి కాఫీ హౌస్లు మరియు టీ రూమ్లు వాటి తలుపులు తెరిచినప్పుడు రాజకీయాలు మరియు ఇతర వ్యాపారాల గురించి చర్చించడానికి చాలా మంది ఇక్కడకు వస్తారు. ప్రారంభ రోజుల్లో కాఫీ మగవారి పానీయంగా పరిగణించబడింది. దీనివలన మహిళలు కాఫీ హౌస్లను సందర్శించకుండా నిషేధించారు. వెచ్చని పానీయం కోసం చూస్తున్న మహిళలు టీ గదులను సందర్శించవచ్చు. అయితే హాట్ చాక్లెట్ 2 లింగాల ఉన్నత తరగతి సభ్యులకు అందుబాటులో ఉంటుంది. జార్జియన్ శకం అని పిలువబడే 18వ శతాబ్దం పారిశ్రామిక విప్లవం యొక్క పెరుగుదలను చూసింది. ఇక్కడ ఇంగ్లాండ్ ఆవిరి యుగం, కాలువల నెట్వర్క్ మరియు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే కర్మాగారాల ద్వారా ఆధిపత్యం చెలాయించింది. ఇలా చెప్పుకుంటూ పోతే వర్క్షాప్లు ఇప్పటికీ చిన్నవిగా ఉండేవి. అవి నేయడం, డై క్లాత్లు, బట్టలు రిపేరు చేసే వస్త్ర కార్మికులు.
ఈ పరిశ్రమ వేలాది చిన్న స్థాయి కార్యకలాపాలతో రూపొందించబడింది. మిడ్లాండ్స్లో లోహ ఉత్పత్తి, ఈశాన్యంలో మైనింగ్ మరియు పశ్చిమ మిడ్లాండ్స్లో గాజు పని వంటి నిర్దిష్ట పరిశ్రమలో బ్రిటన్ ప్రాంతాలు ప్రత్యేకించబడ్డాయి. అత్యాధునిక సాంకేతికతలు వ్యవసాయం మరియు పరిశ్రమలలో పురోగతికి దారితీశాయి. ఇది దేశాన్ని విపరీతంగా మార్చింది. ఆహారోత్పత్తి పెరిగింది. ఇది చుట్టూ తిరగడానికి పుష్కలంగా ఉందని నిర్ధారిస్తుంది. దానిని భరించడం మరోవైపు పేదలకు వేరే విషయం. విచ్చలవిడిగా ఉన్న విదేశీ కార్మికులు చౌక కార్మికులను అందించారు. ఇది దేశవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ గ్రామాలలో సామూహిక నిరుద్యోగాన్ని సృష్టించింది. ఇది దేశంలో నివసించే అనేక మందికి దారితీసింది. పని కోసం పెద్ద పట్టణాలు మరియు నగరాలకు మకాం మార్చారు. ఈ వ్యక్తులు పెరుగుతున్న కర్మాగారాలకు స్వాగతం పలికారు. ఇది తయారీని పెంచింది మరియు సాంకేతికత అభివృద్ధి చెందింది. అయినప్పటికీ ఉత్పత్తిని మందగించిన ఏకైక విషయం ఏమిటంటే పరిమిత విద్యుత్ వనరులు. అనేక వ్యాపారాలు నీటి చక్రాలు, గాలిమరలు మరియు గుర్రాలపై ఆధారపడి పెద్ద ఉపకరణాలు మరియు యంత్రాలను పనిచేస్తాయి. థామస్ న్యూకోమెన్ తన ఆవిరితో నడిచే పిస్టన్ ఇంజన్లో ప్రవేశపెట్టిన ఆవిరి యొక్క పురోగతితో పరిశ్రమలు ఇప్పుడు వాటి పనిని పెంచుకునే మార్గాన్ని కలిగి ఉన్నాయి. అలాగే వరదలున్న గనుల నుండి నీటిని పంపింగ్ చేయడం, రైళ్ల ద్వారా దేశవ్యాప్తంగా వస్తువులను రవాణా చేయడం మరియు పెద్ద టెక్స్టైల్ మిల్లులకు శక్తినివ్వడం. 19వ శతాబ్దం చివరి నాటికి బ్రిటన్లో దాదాపు 2000 ఆవిరి యంత్రాలు వాడుకలో ఉన్నాయి. షోప్షైర్లోని డార్బీ కుటుంబం ఇనుము తయారీ ప్రక్రియను తిరిగి చిత్రీకరించింది. ఇది యంత్రాలు మరియు పెద్ద ఉపకరణాల తయారీకి అనువైన బలమైన లోహాలను అందించింది. ఆవిరి యంత్రాల సహాయంతో బొగ్గు తవ్వకం మరింత సమర్థవంతంగా జరిగింది. ప్రతిగా కంపెనీ అంతటా ఆవిరి ఇంజిన్లను శక్తివంతం చేయడానికి స్పైల్స్ ఉపయోగించబడ్డాయి. అంటే మొత్తం దేశంలోనే అత్యంత విలువైన పరిశ్రమల్లో బొగ్గు ఒకటి. 1769లో రిచర్డ్ ఆర్క్రైట్ వాటర్ ఫ్రేమ్ను సృష్టించాడు. ఇది పెద్ద ఎత్తున వస్త్ర స్పిన్నింగ్ను అనుమతించింది. కొద్దిసేపటి తర్వాత జేమ్స్ హార్డ్ డ్రైవ్ స్పిన్నింగ్ జెన్నీ అందుబాటులోకి వచ్చింది. ఇది పత్తి స్పిన్నింగ్ చాలా సులభతరం చేసింది. 1780లో ఎడమార్డ్ రైట్ యొక్క పవర్లూమ్ పురోగతి యొక్క శ్రేణిని కొనసాగించింది. ఇది మొత్తం జనాభాకు చౌకైన దుస్తులను అందుబాటులోకి తెచ్చింది. ఆవిరి పరిశ్రమలు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. వాటిని ఉపయోగించే వ్యాపారాల రకాలు కూడా అభివృద్ధి చెందాయి. ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు వస్తువులు మరియు సామగ్రిని అందించే కర్మాగారాలు దేశవ్యాప్తంగా మొలకెత్తడం ప్రారంభించాయి. ఈ కంపెనీలు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఉద్యోగాలు కల్పించాయి. ఉదాహరణకు నాటింగ్హామ్లోని రిచర్డ్ ఆర్క్రైట్ యొక్క పత్తి కర్మాగారాలు దాదాపు 600 మంది ఉద్యోగులను గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే బర్మింగ్హామ్లోని కొన్ని కర్మాగారాలు 1770లలో ఏ సమయంలోనైనా దాదాపు 1000 మంది ఉద్యోగులను కలిగి ఉన్నాయి. వారి చిన్న చేతులు బకిల్స్, బటన్లు మరియు తాళాలు తయారు చేయడం వంటి క్లిష్టమైన పనికి అనువైనవి కాబట్టి పిల్లలు కూడా ఉపాధి పొందారు. ఈ వ్యాపారాలలో చాలా వరకు చాలా ప్రమాదకరమైన పని వాతావరణాలు ఉన్నాయి. కార్మికులు పేలవంగా ప్రవర్తించారని చెప్పలేదు. వాస్తవానికి చాలా మంది కొన్ని కర్మాగారాలను జైళ్లతో పోల్చారు. తప్పులు చేసిన లేదా తగినంతగా పనిచేయని వారితో శారీరక క్రమశిక్షణను ఎదుర్కొంటున్నారు. వర్క్హౌస్లు మరియు అనాథాశ్రమాలు పిల్లలను ఫ్యాక్టరీలు మరియు గనులలో పనికి పంపుతాయి. ఇది వారిని ప్రమాదంలో పడేస్తుంది. కొందరు వేడి ద్వారా బయటకు వెళతారు, మరికొందరు వేగంగా కదిలే యంత్రాలలో చిక్కుకున్నారు, ఎందుకంటే వాటిని నిర్వహించడానికి వాటిని పంపారు. దేశవ్యాప్తంగా బొగ్గు సరఫరాను రవాణా చేయడానికి రూపొందించిన కాలువ వ్యవస్థలు అనేక మందికి ఉద్యోగాలను కూడా అందించాయి. ప్రారంభ వ్యవస్థలు పరిమితం, కానీ చాలా ముఖ్యమైనవి. ఉదాహరణకు డ్యూక్ ఆఫ్ బ్రిడ్జ్వాటర్ ద్వారా ఏర్పాటు చేయబడిన కాలువ మాంచెస్టర్కి అధ్వాన్నంగా అనుసంధానించబడింది. ఇది కేవలం 2 వారాల్లోనే బొగ్గు ధరను సగానికి తగ్గించింది. ఇప్పటికే ఉన్న కాలువ నెట్వర్క్లు విజయవంతం కావడంతో ప్రభుత్వం మరిన్ని ప్రారంభించింది. 1815లో బ్రిటన్లో 2000 మైళ్లకు పైగా కాలువ అందుబాటులో ఉంది. వేల టన్నుల ఖచ్చితమైన లోహాలు, బొగ్గు మరియు వస్తువులను గుర్రాల ద్వారా లాగబడిన బార్జ్లపై రవాణా చేసింది. కాలువలపై దృష్టి సారించడంతో రోడ్లు చాలా అధ్వాన్నంగా మారాయి. వీటిలో చాలా వరకు వరదలు లేదా వృక్షాలతో నిండిపోయాయి. దీంతో బండి మీదుగా వెళ్లే వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఆహారంతో రోడ్లను ఉపయోగించడం ద్వారా పంపిణీ చేయలేక బ్రిటన్ సమస్యను ఎదుర్కొంటోంది. దానిని సరిచేయడానికి ప్రభుత్వం టర్న్ పైక్ చట్టాలను ఆమోదించింది.
ఇది కొత్త రోడ్లను నిర్మించడానికి అనుమతించింది మరియు వాటి నిర్మాణం మరియు నిర్వహణ కోసం చెల్లించడానికి టోల్ వ్యవస్థను ఉపయోగించింది. జాన్ మకాడమ్స్ మరియు థామస్ టెల్ఫోర్డ్ వంటి ఇంజనీర్ల నేతృత్వంలో 1780లలో దేశవ్యాప్తంగా రోడ్లు విస్తరించడం ప్రారంభించాయి. మెరుగైన రోడ్లు ట్రేడ్లను మళ్లీ పనిచేయడానికి అనుమతించడమే కాకుండా వాస్తవానికి వాటిని మరింత సమర్థవంతంగా చేశాయి. దీనర్థం ఒక స్టేజ్ కోచ్ ఎడిన్బర్గ్ నుండి లండన్కు కేవలం 2 రోజుల్లో ప్రయాణించగలదు. దీనికి దాదాపు 50 సంవత్సరాల క్రితం దాదాపు 2 వారాలు పట్టింది. ఇది ఆ సమయంలో సంచలనం సృష్టించింది మరియు బ్రిటన్లో పరిశ్రమను మరింత విప్లవాత్మకంగా మార్చింది. 1700ల చివరలో బ్రిటన్ ప్రజలు నేరస్తులు మరియు చట్టాన్ని ఉల్లంఘించే వారి పట్ల విచిత్రమైన మోహాన్ని స్వీకరించారు. నేరాలకు పాల్పడే వారితో వార్తాపత్రికలు మరియు ముద్రించిన కరపత్రాలలో వీధుల్లో ప్రసారం చేయబడిన హీరోలుగా చిత్రీకరించబడింది. సాహసోపేతమైన దొంగతనాలు మరియు నేరాల కథలు హైవే మెన్లు, ప్రయాణ క్యారేజీలను వేటాడే వ్యక్తులు ప్రముఖులుగా మారారు. ఈ పాత్రలు లెజెండ్స్ గా మారాయి మరియు చాలామందిని అదే విధంగా చేయడానికి ప్రేరేపించాయి. 1724లో జాక్ షెపర్డ్ అనే దొంగను బహిరంగంగా ఉరితీసినప్పుడు అతని వృత్తిని జరుపుకోవడానికి 2 లక్షల మంది ప్రజలు వచ్చారు. మరొకటి ఆడంబరమైన జాన్ రన్. అతను దొంగతనానికి పాల్పడలేదని తేలిన తర్వాత లండన్ వీధిలో అతని అభిమానులను కలుసుకున్నాడు. ఇతరులకు నేరాలకు పెరుగుతున్న ప్రజాదరణ పెరగడం ఆందోళన కలిగిస్తుంది. దొంగతనాలు అన్ని సమయాలలో అత్యధికంగా ఉన్నాయి మరియు పనులు చేస్తున్న వారిని పట్టుకోవడం లేదా శిక్షించడం లేదు. నేర పరిశోధనలు మరియు శిక్షలు మెరుగుపరచబడాలని ఒక నినాదం ఉంది. ఇది చివరికి ఈ రోజు మనకు తెలిసిన పోలీసు బలగాలకు దారితీసింది. తొలినాళ్లలో ఇది చాలా భిన్నంగా ఉన్నప్పటికీ, అప్పట్లో నేరస్తుల శిక్షను బాధితులకు అప్పగించారు. వారు దర్యాప్తు బాధ్యతలు చూసేవారు. ప్రతి పారిష్లో 2 కానిస్టేబుళ్లు ఉండగా, వీరు స్వచ్ఛందంగా పనిచేసిన సంఘంలో ఎన్నికైన వ్యక్తులు. దీనర్థం ఏమిటంటే, పురుషులు తమ రోజు పనిని పూర్తి చేసిన తర్వాత చాలామంది పోలీసు పని జరిగింది. వారిలో కొందరు వారి కోసం డ్యూటీ చేయడానికి ఇతరులకు చెల్లించారు. తరువాత చార్లీస్ అని పిలువబడే లండన్లో చెల్లింపుతో కూడిన వాచ్మెన్ల బృందాన్ని నియమించారు. వారు నేటి ఆధునిక పోలీసింగ్కు దగ్గరగా ఉన్నారు. ఈ పురుషులు వీధిలో పెట్రోలింగ్ చేస్తారు, పరిశోధనలు చేస్తారు మరియు నేరస్తులను అరెస్టు చేస్తారు. తాగిన వారిని ఇంటికి రప్పించడం మరియు ప్రజల కోసం సమయం కేటాయించడం వారి విధులలో భాగం. వాచ్మెన్ పనికిరాకుండా పోతున్నారని పలువురు ఆరోపిస్తూ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని కోరారు. ఈ అభిప్రాయం 1750లలో వృత్తిపరమైన బలగాలను స్థాపించడంతో వినబడింది. 1751లో హెన్రీ ఫీల్డింగ్ బో స్ట్రీట్ రన్నర్స్ ను ప్రారంభించాడు. ఇందులో మొదటి సాయుధ పురుషులు ప్రజల తరపున పరిశోధనలు మరియు అరెస్టులను చేపట్టారు. ఈ నేరాలకు సంబంధించిన అనుమానితులను స్థానిక మేజిస్ట్రేట్లు నేరాన్ని నిర్ధారించడంలో జ్యూరీకి ఎటువంటి అభిప్రాయం లేకుండా తీర్పు చెప్పారు. ఇది చాలా మంది అమాయకులను వారు చేయని నేరాల కోసం జైలులో పెట్టడానికి లేదా ఉరితీయడానికి దారితీసింది. ఇది తప్పుడు నేరారోపణ లేదా రాజకీయ ఉద్దేశ్యాల ద్వారా జరిగింది. మరోసారి ఈ అధికారులు సమాజంలోని ప్రభావవంతమైన సభ్యుల నుండి ఎన్నుకోబడిన స్వచ్ఛంద సేవకులు. దీనర్థం వారిలో చాలా మందికి చట్టంపై అంతగా అవగాహన లేదు మరియు న్యాయం కంటే అధికార ప్రకటనగా స్థానం తీసుకున్నారు. హోరేస్ వాల్పోల్ అనే ఆంగ్ల రచయిత బ్రిటిష్ చట్టంలోని అవినీతిని ప్రస్తావిస్తూ సమాజంలోని గొప్ప నేరస్తులు న్యాయాధికారులని ఒకసారి అన్నారు. అనేక సందర్భాల్లో ఇది నిజం. అనేక మంది లంచాలు తీసుకోవడం లేదా సోమరితనం కారణంగా తమ విధులను సంస్కరించడానికి ఇష్టపడరు. అత్యాచారం మరియు హత్య వంటి అత్యంత తీవ్రమైన నేరాలు క్రౌన్ కోర్ట్ ద్వారా పరిష్కరించబడ్డాయి. ఇవి పెద్ద పట్టణాలు లేదా ప్రసిద్ధ ఓల్డ్ బెయిలీలో ఉన్నాయి. విచారణలో నిలబడే సాధారణ వ్యక్తుల అనుభవం భయానకంగా ఉంది. ఉతకని నేరస్తుల వాసనలు సువాసనగల పువ్వులు మరియు మూలికలతో కప్పబడి ఉంటాయి. ఇవి వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపివేస్తాయని నమ్ముతారు. చాలా వరకు విచారణ లాటిన్లో జరిగింది. సంప్రదాయం ప్రకారం చాలా మంది అనుమానితులు ఏమి చెప్పబడుతున్నారో లేదా వివరాలను ముందుకు తెచ్చే విషయంలో గందరగోళానికి గురయ్యారు. పరిస్థితిని మరింత దిగజార్చడానికి జార్జియన్ కాలం చివరి భాగం వరకు నేర రక్షణలు ప్రవేశపెట్టబడలేదు. అంటే న్యాయమూర్తి మరియు జ్యూరీ సభ్యులు సాక్షులను విచారించారు. ఈ అధికారులు అనుమానితుడి పాత్రపై అయిష్టాన్ని తీసుకుంటే అన్ని వాస్తవాలు తెలియకుండానే వారు దోషులుగా గుర్తించబడతారు. వాస్తవానికి ఈ కేసులు నిమిషాల వ్యవధిలో ముగిశాయి.
ప్రక్రియను వేగవంతం చేయడానికి ఒక రోజులో అనేక కేసులు నిర్వహించబడ్డాయి. 1800ల ప్రారంభంలో కోర్టులు బ్లడీ కోడ్కు కట్టుబడి ఉన్నాయి. ఇది ఉరిని సమర్థించే 200 నేరాల జాబితా. వీటిలో రాజద్రోహం, అత్యాచారం మరియు హత్య వంటి నేరాలు ఉన్నాయి. అలాగే దొంగతనం, జంతువులను వేటాడటం మరియు విధ్వంసం వంటి తక్కువ తీవ్రమైన నేరాలు కూడా ఉన్నాయి. అదృష్టవశాత్తు చాలా మందికి మరణానికి అర్హమైన ఈ నేరాలు చాలా వరకు జైలు శిక్షతో ముగిశాయి. సంబంధం లేకుండా ఇది చాలా మంది హృదయాలలో భయాన్ని కలిగించింది. వారు చేయని నేరానికి ఉరిని సందర్శించాలనే ఆలోచన చాలా నిజమైన అవకాశం. ఉరిశిక్షను ఎదుర్కోవాల్సిన దురదృష్టవంతులు బహిరంగ ప్రదర్శనలో చేశారు. ఒక నేరస్తుడి జీవితాన్ని చూడటానికి వందలాది మంది ప్రజలు వచ్చారు. చాలా మంది దీనిని ట్విస్టెడ్ ఎంటర్టైన్మెంట్ గా చూసినప్పటికీ ఇది ఇతరులకు నిరోధకంగా చేయబడింది. 1783 వరకు సంవత్సరానికి 8 సార్లు టైబన్ మిడిల్సెక్స్ లో ఉరితీయబడ్డారు. ఒకే సమయంలో 20 మంది నేరస్తులు ఉరితీయబడ్డారు. మరణశిక్ష విధించబడిన వారు ఉరి వరకు 3 మైళ్ల బండి ప్రయాణాన్ని సహిస్తారు. వందలాది మంది ప్రజలు అరుస్తూ వస్తువులను విసిరివేస్తారు. వారందరినీ చెక్క పరంజాపై వరుసలో ఉంచిన తర్వాత వారి మెడకు ఉచ్చు బిగించి ఉచ్చు తలుపులు తెరుచుకుంటాయి. మరణశిక్షల తర్వాత గౌరవ చిహ్నంగా తెల్ల పావురాలను విడుదల చేశారు. ఆ తర్వాత కొద్దిసేపు మౌనం పాటించాలని పట్టుబట్టారు. చాలా మంది నేరస్తులు తరచుగా అమెరికన్ కాలనీలకు, అలాగే ఆస్ట్రేలియన్ కాలనీలకు కఠినమైన మరియు జీతం లేని శ్రమ ద్వారా శిక్షను అనుభవించడానికి పంపబడ్డారు. ఇతర శిక్షలలో భారీ జరిమానాలు, కొరడాలతో కొట్టడం మరియు కొరడాతో కొట్టడం మరియు కాల్చే వేడి రాడ్తో నేరస్తుడిగా ముద్రవేయడం వంటివి ఉన్నాయి. ఈ శిక్షలు తరచుగా ప్రజల పర్యవేక్షణలో జరుగుతాయి. వారు కుళ్ళిన పండ్లు మరియు కూరగాయలతో కొట్టడానికి అనుమతించబడ్డారు. దిద్దుబాటు గృహాలుగా పిలువబడే జార్జియన్ కాలం చివరిలో జీవితకాల ఖైదు కూడా అమలు చేయబడింది. జార్జియన్ శకంలో కనిపించిన పరిశ్రమల పురోగతులతో 19వ శతాబ్దం విక్టోరియన్ శకం వరకు సాగిన ఘాతాంక వృద్ధిని చూసింది. ఈ సమయంలో ఫ్యాక్టరీలు మరియు పట్టణీకరణ కారణంగా గ్రామీణ మరియు వ్యవసాయ పరిశ్రమలు మరుగుజ్జు అయ్యాయి. ఈ ఆకస్మిక మార్పు అనేక కమ్యూనిటీలకు కల్చర్ షాక్గా ఉంది మరియు బ్రిటన్ ప్రభుత్వానికి మరియు ప్రజలకు ఈ కొత్త జీవన విధానానికి అలవాటు పడటానికి కొంత సమయం పట్టింది. విక్టోరియన్ శకం 1837లో ప్రారంభమైంది మరియు మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి ముగిసింది. క్వీన్ విక్టోరియా 1901లో మరణించినప్పటికీ ఈ కాలంలోనే బ్రిటన్ జనాభాలో మరో విజృంభణను చూసింది. 1801 మరియు 1871 మధ్య సంఖ్యలు రెట్టింపు అయ్యాయి. ఇది తగ్గింది. పారిశ్రామిక విప్లవం అందించిన పని అవకాశాల ఫలితంగా ప్రజలు పెద్ద కుటుంబాల పోషణను భరించగలుగుతారు. దేశంలో వలసలు జనాభా పెరిగాయి. అయినప్పటికీ చాలా మంది దేశం విడిచిపెట్టారు. వాస్తవానికి కొత్త ప్రపంచంలో మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా అమెరికన్ కాలనీలకు బయలుదేరారు. ముఖ్యంగా 1845లో ఐరిష్ బంగాళాదుంప కరువు దేశంలోని అనేక ప్రాంతాలలో ఆకలితో అలమటించిన సమయంలో ఐరిష్ కార్మికుల పెద్ద సమూహాలు వలస వచ్చిన వారిలో ఎక్కువ మంది ఉన్నారు. ఐర్లాండ్, స్కాట్లాండ్ మరియు ఇంగ్లీష్ గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు పని కోసం పారిశ్రామిక నగరాలకు, అలాగే యూరప్ మరియు రష్యా నుండి యూదులు తరలివచ్చారు. పని చేసే పిల్లలకు పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పటికీ బాల మరియు వయోజన కార్మికులను రక్షించడం కోసం ఒక చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. దీనిని మైఖేల్ సాడ్లర్ మరియు ఎర్లాఫ్ షాస్పూర్ ప్రచారం చేశారు. ఇది గనులు మరియు కర్మాగారాల్లో సురక్షితమైన విధానాలను అమలు చేయవలసి వచ్చింది మరియు బ్రిటిష్ సామ్రాజ్యంలో బానిసత్వానికి ముగింపు పలికింది. 10 కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు విద్య కూడా తప్పనిసరి చేయబడింది. ఇది సాధారణ ప్రజలు మరింత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను తీసుకునే అవకాశాన్ని పెంపొందించింది. 19వ శతాబ్దం నుండి చాలా అభివృద్ధి చెందిన పోలీసు దళం మరింత వ్యవస్థీకృత మరియు సమర్థవంతమైనది. జైళ్లలో పరిస్థితులు బాగా మెరుగుపడిన జైలు సంస్కరణ కార్యక్రమాన్ని కూడా వారు ప్రారంభించారు. ఇప్పటికీ స్పష్టమైన సామాజిక వర్గ విభజనలు ఉన్నప్పటికీ సామాజిక స్వేచ్ఛ మరియు వారి డబ్బును ఎక్కువగా ఉంచుకునే సామర్థ్యం చాలా మంది జీవితాలను మెరుగుపరిచాయి. విక్టోరియన్ శకంలోని అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వ్యవస్థాపకులు తమ సంపదను సమాజంలో ఎదగడానికి ఉపయోగించారు. భారీ గృహాలను నిర్మించడం మరియు ఇంటిని చూసుకోవడానికి గృహ సేవకులను ఖాళీ చేయడం. వాస్తవానికి 1880లలో బ్రిటన్లో 1.25 మిలియన్ల మంది గృహస్థులుగా పనిచేస్తున్నారు.
ఇది ఇతర పరిశ్రమల కంటే ఎక్కువ. సోపానక్రమం రాయల్టీ లేదా లార్డ్షిప్ ద్వారా పాలించబడకపోవడం ఇదే మొదటిసారి. ఇది సామాజిక మార్పు యొక్క కొత్త శకానికి నాంది పలికింది. శ్రామిక వర్గం చివరికి 1918లో ఓటు వేయడానికి అనుమతించబడింది. మహిళల ఓటు హక్కు 1930లో ముగిసింది. 1776లో అమెరికా విప్లవ యుద్ధం సమయంలో అమెరికా స్వాతంత్ర్యం ప్రకటించడంతో బ్రిటన్ అమెరికన్ సామ్రాజ్యాన్ని కోల్పోయింది. దీని ఫలితంగా సామ్రాజ్యం భారతదేశం వైపు దృష్టి సారించింది. విక్టోరియన్ శకం అంతటా ఇతర దేశాలకు విస్తరణ కొనసాగింది. ఇది మరింత వాణిజ్య మార్గాలను తెరిచింది మరియు మరిన్ని సంఘర్షణలను ప్రేరేపించింది. 1851లో జరిగిన గొప్ప ప్రదర్శన ప్రపంచానికి పారిశ్రామిక మరియు సాంకేతిక అద్భుతాలను అందించింది. ఈ సమయంలో బ్రిటిష్ సామ్రాజ్యం సైనిక బలంతో వ్యాపారంలో అగ్రగామిగా ఉంది. ఇది లెక్కించదగిన శక్తిగా మారింది. వాస్తవానికి బ్రిటిష్ సామ్రాజ్యం అనేక భూభాగాలను కలిగి ఉంది. సామ్రాజ్యంపై సూర్యుడు అస్తమించలేదు. వారి నియంత్రణ ఎంతవరకు చేరుకుందో ప్రస్తావిస్తూ విక్టోరియన్ కాలంలోనే విశ్రాంతి నిజంగా విజృంభించింది. మతపరమైన సెలవులు, సముద్రతీర విహారయాత్రలు, మ్యూజియంలు, థియేటర్, క్రీడలు మరియు సంగీత మందిరాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. మెరుగైన విద్య మరియు అవకాశాలతో సమాజంలోని మధ్యతరగతి సభ్యులు ఇప్పుడు నైపుణ్యం కలిగిన కార్మికులుగా మారవచ్చు. పేదలకు అయితే శతాబ్దాల క్రితం కనిపించిన పరిస్థితులు అంత చెడ్డవి. ఈ కాలంలో మధ్యతరగతి గృహాలు అభివృద్ధి చెందాయి. చాలా ఇళ్లలో ఇనుము వంట పరిధులు కనిపిస్తాయి. ఈ ఓవెన్లు ఆహారాన్ని మునుపటి కంటే సమర్థవంతంగా వండడమే కాకుండా వేడి నీటిని అందించే ట్యాంకులను కూడా వేడి చేస్తాయి. గ్యాస్తో నడిచే గీజర్లు ట్యాంకుల నుండి బాత్రూంకు వేడి నీటిని కూడా పంపుతాయి. ఇది మెట్లపైకి వేడిచేసిన నీటి బకెట్లను తీసుకువెళ్లే పనిమనిషి అవసరాన్ని తొలగించింది. ఒకప్పుడు సంపన్నులకు మరియు రాజకీయంగా ఆలోచించేవారికి కేంద్రంగా ఉన్న కాఫీ దుకాణాలు విప్లవాత్మక టెలిగ్రాఫ్ వ్యవస్థ ద్వారా ఇతరులతో సంభాషించే కార్యాలయాలతో భర్తీ చేయబడ్డాయి. ఇది బ్రిటన్ మొత్తం ప్రపంచంతో వ్యాపారం చేయడానికి అనుమతించింది. ఇది టెలిఫోన్ ఆవిష్కరణతో 1877లో మరింత మెరుగుపడింది. ఆంగ్ల శాస్త్రవేత్త మరియు ఆవిష్కర్త హెన్రీ ఫాక్స్ టాల్బోట్ 1834లో మొదటి ఛాయాచిత్రాలను కనుగొన్నారు. వీటిని సన్ పిక్చర్స్ అని పిలుస్తారు. ఇవి విపరీతంగా ప్రాచుర్యం పొందాయి మరియు చాలా చిన్న ఛాయాచిత్రాలను సందర్శించడానికి కార్ట్లుగా విక్రయించబడ్డాయి. వీటిని తరచుగా విజిటింగ్ కార్ట్లుగా ప్రజలకు అందించారు. పంపిణీ చేయబడిన అత్యంత ప్రజాదరణ పొందిన విషయాలలో క్వీన్ విక్టోరియా మరియు ఆమె పిల్లలు ఉన్నారు. చాలా మంది ప్రజలు అధికారికంగా చిత్రించిన పోర్ట్రెయిట్ల వెలుపల తమ రాణిని చూడటం ఇదే మొదటిసారి. గ్రేట్ ఎగ్జిబిషన్లో జార్జ్ జెన్నింగ్స్ తన అత్యాధునిక మరుగుదొడ్లను ప్రదర్శించాడు. దానిని అతను హాల్టింగ్ స్టేషన్లుగా పిలిచాడు. ఈ ఆవిష్కరణ వీధి యొక్క ఏకాంత మూలల్లో ప్రజలు తమను తాము ఉపశమనం చేసుకోవడం కంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నట్లు నిరూపించబడింది. ఇది పబ్లిక్ లావటరీలను నిర్మించడానికి దారితీసింది. 1852లో ఫ్లీట్ స్ట్రీట్లో పురుషుల గదిని నిర్మించారు. స్ట్రాండ్లో స్త్రీల మరుగుదొడ్డి నిర్మించబడింది. థామస్ క్రాపర్ లావటరీ యొక్క ఫ్లష్ కోణాన్ని అభివృద్ధి చేశాడు మరియు యు బెండ్ను కూడా కనుగొన్నాడు. థామస్ క్రాపర్ పేరు నుండి శరీర వ్యర్థాల పదం వచ్చిందని చాలామంది నమ్ముతారు. క్రాప్ అనే పదం వాస్తవానికి డచ్ పదం క్రాపెన్ నుండి వచ్చినప్పటికీ దీని అర్థం వేరు చేయడం మరియు పాత ఫ్రెంచ్ పదం క్రాప్ అంటే వ్యర్థం లేదా తిరస్కరించబడిన పదార్థం. తేమతో కూడిన వాతావరణంలో పత్తిని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉన్నందున చాలా మంది తయారీదారులు మాంచెస్టర్లో తమ కర్మాగారాలను స్థాపించారు. నగరంలో కురిసిన వర్షాల కారణంగా దురదృష్టవశాత్తు కర్మాగారాలు ఇప్పటికీ గాలిలో దుమ్ము మరియు పత్తి ఫైబర్లతో నిండి ఉన్నాయి. దీని ఫలితంగా చాలా మంది కార్మికులు శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ కర్మాగారాల్లోని పెద్ద యంత్రాలు కూడా ప్రమాదాన్ని కలిగి ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఎటువంటి భద్రతా ప్రోటోకాల్లు లేదా గార్డులు లేవు. ఇది జుట్టు పట్టుకున్న తర్వాత మహిళలను నెత్తిమీద కొట్టుకోవడం, అలాగే చేతులు, వేళ్లు మరియు చేతులు కదిలే భాగాలలో పట్టుకుని నలిగిన అనేక కేసులకు దారితీసింది. అడ్డంకులను క్లియర్ చేయడానికి లేదా క్లిష్టమైన భాగాలను భర్తీ చేయడానికి పిల్లలను తరచుగా యంత్రాల్లోకి లేదా కిందకు పంపేవారు. ఇది భయంకరమైన ప్రమాదాలలో కూడా ముగిసింది. దేశంలోని ఇతర ప్రాంతాలలో పెద్ద మొత్తంలో భూమిని కలిగి ఉన్న పెద్ద మనుషులు బొగ్గు తవ్వకాల నుండి చాలా ధనవంతులుగా మారుతున్నారు. పరిశ్రమలు ఆవిరి శక్తిని ఉపయోగించి డిమాండ్ను ఎక్కువగా ఉంచడంతో మైనింగ్ దేశం అభివృద్ధి చెందుతూ ఉండగా
భూమిపై లోతైన పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. బండ్లను బొగ్గు ముఖం నుండి షాఫ్ట్ ఫుట్ వరకు లాగడానికి పిల్లలను నియమించారు. అవి గుర్రపు బండ్ల కంటే చాలా చౌకగా మరియు మరింత విధేయతతో ఉన్నందున అవి ఉపరితలంపైకి ఎత్తబడతాయి. ఇది చాలా కష్టమైన పని మరియు పతనంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. గనులు చాలా వేడిగా ఉన్నాయి. దీని అర్థం కార్మికులు చాలా తక్కువ దుస్తులు ధరించారు మరియు హైడ్రేటెడ్గా ఉండటానికి బీర్ తాగవలసి వచ్చింది. వారు ఆల్కహాల్ తాగడానికి కారణం తక్కువ నాణ్యత గల నీరు. ఇది అతిసారం, విరేచనాలు, కలరా మరియు టైఫాయిడ్లకు కారణమైంది. ఇది తాగేవారికి ప్రాణాంతకం. 1815లో సర్ హంఫ్రీ డేవీ సేఫ్టీ ల్యాంప్ను కనుగొన్నాడు. ఇది భూమిలోకి లోతైన త్రవ్వకాలను అనుమతించింది. తరువాత వెంటిలేషన్ పద్ధతులు అమలు చేయబడ్డాయి. అయినప్పటికీ 1848 వరకు కంప్రెస్డ్ ఎయిర్ సిస్టమ్స్ కనుగొనబడలేదు. బ్రిటన్లో ఉద్యోగుల సంఖ్య 2 లక్షల నుండి 500,000కి పెరిగినప్పటికీ 1860లో 12 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం నిషేధించబడింది. ఇది 1836లో 30 మిలియన్ టన్నుల బొగ్గును త్రవ్వడానికి అనుమతించింది. ఇది 1880 నాటికి నమ్మశక్యం కాని 44 మిలియన్ టన్నులకు పెరిగింది. 1850 నాటికి ఒక వ్యక్తి రాత్రి పనిని రద్దు చేయడంతో రోజుకు 10 గంటలు మాత్రమే పని చేయగలడు. అంటే సగటు పనిదినం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అలాగే 1850లో మైనింగ్ నుండి లైటింగ్ మరియు వెంటిలేషన్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇది కార్మికుల శ్రేయస్సును మరింత మెరుగుపరిచింది. ఇలా చెప్పడంతో మైనింగ్ ఇప్పటికీ చాలా ప్రమాదకరమైన పని. ఇది 1900ల వరకు సరిగ్గా అభివృద్ధి చెందలేదు. కార్మికులకు డబ్బు చెల్లించే బదులు ఎంపిక చేసిన దుకాణాలలో మాత్రమే ఉపయోగించగల టోకెన్లతో చెల్లించడం సాధారణ ఆచారంగా మారింది. దీంతో కార్మికులకు వేరే మార్గం లేకపోవడంతో దుకాణాలు ధరలు పెంచి నాసిరకం వస్తువులను అందిస్తున్నాయి. 1831లో ఏర్పాటైన ట్రక్ చట్టం ఈ పద్ధతిని ముగించాలని నిర్ణయించింది. అయితే ఇది పూర్తిగా ముగియడానికి చాలా సమయం పట్టింది. బ్రిటిష్ సామ్రాజ్యం దాని పారిశ్రామిక పురోగతుల కారణంగా మొత్తం ప్రపంచంలోనే అత్యంత వినూత్నమైన మరియు బందీ మార్కెట్గా నిరూపించబడింది. దురదృష్టవశాత్తు ఈ విజయమే దాని భూభాగాలన్నిటినీ ఉంచుకునే విషయంలో దాని స్వంత పతనంగా మారింది. శ్రేయస్సు వారి స్వంత విజయాన్ని వెతకడానికి ప్రత్యేక సంస్థలుగా మారడానికి సామ్రాజ్యంలోని భాగాలను ప్రేరేపించినందున ఆ సమయంలో యునైటెడ్ స్టేట్స్ దాని స్వంత వారసత్వం మరియు సాంకేతికత మరియు ఆవిష్కరణలను ఏర్పరుచుకుంటూ అద్భుతమైన వేగంతో అభివృద్ధి చెందుతోంది. ఫ్రాంజ్ ఫెర్డినాండ్ మరియు అతని మరింత జన్యుపరమైన భార్య సోఫీ మరణం తరువాత డచెస్ ఆఫ్ హోహెన్బర్గ్ ఆస్ట్రియా-హంగేరీ సెర్బియాను నిందించింది. ఇది జూలై సంక్షోభానికి దారితీసింది. చివరికి జూలై 28, 1914న ఆస్ట్రియా-హంగేరీ సెర్బియాపై యుద్ధం ప్రకటించింది. ఇతర దేశాలతో పాటు బ్రిటన్ ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధంగా పిలవబడే దానిలో తన సేవలను అందించింది. ఈ పేలుడు కాలం ఆధునిక యుగానికి నాంది పలికింది. ఇక్కడ దృష్టి రాచరికం మరియు పారిశ్రామిక విప్లవం నుండి లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న ఆయుధాలు మరియు వ్యూహాత్మక యుద్ధాల అభివృద్ధి వైపు మళ్లింది. ట్రెంచ్ వార్ఫేర్ కారణంగా దేశం అపూర్వమైన మరణాలను చూసింది. పోరాటం ముగిసే సమయానికి సైనికులు మరియు పౌరులు ఇద్దరూ 16 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో బ్రిటన్ దాని పరిశ్రమ మరియు వ్యవసాయ రంగాలపై ఆధారపడింది. పరిశ్రమ వారి ఉత్పత్తిని యుద్ధ ప్రయత్నాల కోసం ఆయుధాలను సరఫరా చేయడానికి మార్చింది. చాలా మంది ప్రభుత్వం బలవంతం చేసింది. శత్రువుల ముప్పు కారణంగా దేశానికి దిగుమతి అవుతున్న నిల్వలు పరిమితం కావడంతో వ్యవసాయం దేశానికి ఆహారాన్ని సరఫరా చేసింది. యువకులు సైన్యంలో చేరినప్పుడు మహిళలు ఫ్యాక్టరీలలో పనిచేయడానికి, యూనిఫాంలో బుల్లెట్ల తయారీకి, అలాగే పొలాలలో పనికి వెళ్లవలసి వచ్చింది. క్షతగాత్రులు వనరులపై తమ టోల్ తీసుకున్నందున మహిళలు నర్సింగ్ మరియు సంరక్షణ పాత్రలలో కూడా పనిచేశారు. ముందు వరుసలో ఉన్నవారే విజయం కోసం పోరాడారు. బ్రిటన్లో స్వదేశానికి తిరిగి వచ్చిన వారి కృషి లేకుండా అది సాధ్యం కాదు. యుద్ధం ప్రారంభంలో మైనర్లు యుద్ధ ప్రయత్నాలకు బొగ్గును అందించాల్సిన అవసరం ఉన్నందున సైన్యంలో చేరవద్దని చెప్పారు. అయితే సంఘర్షణ తీవ్రతరం కావడంతో మైనర్లు టన్నెలర్లుగా రూపొందించబడ్డారు. వారు శత్రు కందకాల క్రింద పేలుడు పదార్థాలను అమర్చడానికి సొరంగాలు త్రవ్వడం, అలాగే యుద్ధభూమిలో ల్యాండ్ మైన్లను ఉంచడం వంటి ప్రమాదకరమైన పనిని కలిగి ఉన్నారు. జర్మన్లు యుద్ధానికి చాలా సిద్ధంగా ఉన్నారు.
ఇది వారికి కందకం యుద్ధంలో భారీ ప్రయోజనాన్ని ఇచ్చింది. అనుభవజ్ఞులైన మైనర్లను రూపొందించడంపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ కోటాను పూరించడానికి సరిపోలేదు. ఇది పౌరులను మైనర్లుగా శిక్షణ పొంది యుద్ధానికి పంపడానికి దారితీసింది. చివరికి బ్రిటిష్ వారు జర్మన్ల కంటే సొరంగంలో నైపుణ్యం సాధించారు. చాలామంది మైనర్లు సైన్యంలో చేరడంతో అక్టోబర్ 1916లో బొగ్గు కొరత ఏర్పడింది. దీని కారణంగా ప్రతి ఇంటికి రేషన్ సరఫరా చేయబడుతోంది. సైన్యంలో చేరడానికి నిరాకరించిన వారు బొగ్గు సరఫరాను పెంచడంలో సహాయపడటానికి బదులుగా మైనర్లుగా మారవలసి వచ్చింది. వ్యవసాయంలో పనిచేస్తున్న చాలామంది సైన్యంలో చేరారు. ఇది పరిశ్రమను బాగా ప్రభావితం చేసింది. బోట్లు దేశంలోకి వచ్చే దిగుమతులను అడ్డుకుంటున్నందున వ్యవసాయ పనులు కీలకమైనవి. ఈ పని మరింత కష్టతరం చేయబడింది. ఎందుకంటే కమ్మరి మరియు నాగలిని పొలాల నుండి పోరాడటానికి తీసుకువెళ్లారు. వాటిని భర్తీ చేయడం చాలా కష్టం. మగ వ్యవసాయ కార్మికులను భర్తీ చేయడానికి మహిళా ల్యాండ్ ఆర్మీ స్థాపించబడింది. ఇది వ్యవసాయ పనిని కొనసాగించడంలో సహాయపడటానికి 2,60,000 మంది మహిళలను పొలాలకు పంపింది. యుద్ధం నవంబర్ 11, 1918న ముగియగా దురదృష్టవశాత్తు బ్రిటన్ యుద్ధం మరియు సామూహిక మరణాన్ని చూడటం ఇదే చివరిసారి కాదు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవడంతో జర్మనీ పోలాండ్పై దాడి చేసినప్పుడు 1945 మరియు 1951 మధ్య బ్రిటన్ రెండవ ప్రపంచ యుద్ధం యొక్క ప్రభావాల నుండి కోలుకుంది. ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ స్థానంలో లేబర్ పార్టీ నాయకత్వం వహించింది. యుద్ధంలో అతను పోషించిన పాత్ర కోసం 5 ఏళ్ల క్రితం నేను మీకు రక్తం, శ్రమ, కన్నీళ్లు మరియు చెమటతో వాగ్దానం చేశాను మరియు మీ అస్పష్టమైన ప్రతిస్పందన మాకు జర్మనీపై విజయాన్ని అందించింది. దేశంలోని పురాతన రాజకీయ పార్టీ అయిన కన్జర్వేటివ్ పార్టీని వ్యతిరేకించడానికి 1900లో లేబర్ పార్టీ స్థాపించబడింది. 1945లో జరిగిన ఎన్నికలలో కన్జర్వేటివ్ పార్టీ అఖండ మెజారిటీతో గెలిచింది మరియు సాధారణ ప్రజల అవసరాలను ప్రభుత్వం అర్థం చేసుకోదని ప్రజలు విశ్వసించడంతో ఆ పార్టీ ఆదరణ పొందింది. యుద్ధ సమయంలో చర్చిల్ యొక్క అద్భుతమైన నాయకత్వం ఉన్నప్పటికీ శాంతి సమయంలో అతను మంచి నాయకుడు కాదని చాలా మంది నమ్ముతారు. ఈ కాలంలో లేబర్ పార్టీ 1946లో జాతీయ బీమాను స్థాపించింది. అలాగే NHS, నేషనల్ హెల్త్ సర్వీస్, ఇది 1948 నుండి బ్రిటిష్ దేశానికి ఉచిత ఆరోగ్య సంరక్షణను అందిస్తోంది. మైనింగ్, బ్యాంకింగ్, గ్యాస్ మరియు విమానయానం వంటి పారిశ్రామిక రంగాలు జాతీయం చేయబడ్డాయి. ఇది కార్మికులకు పర్యావరణాలను చాలా సురక్షితంగా చేయడానికి అనుమతించింది. చివరికి ఆర్థిక వ్యవస్థ కోలుకుంది మరియు పరిశ్రమలు వారు ఇంతకు ముందు అనుభవించిన సామర్థ్యం మరియు లాభదాయకతకు తిరిగి వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన కొద్దికాలానికే యునైటెడ్ స్టేట్స్ మరియు సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది. వారి మిత్రదేశాల దళాలను బలపరిచేందుకు విదేశాంగ కార్యదర్శి ఎర్నెస్ట్ బెవిన్ యునైటెడ్ స్టేట్స్కు బ్రిటన్ మద్దతును అందించారు. 1950లో జరిగిన కొరియా యుద్ధంలో అమెరికాతో పాటు దక్షిణ కొరియా పక్షాన బ్రిటన్ కూడా పాల్గొంది. బ్రిటన్ తర్వాత 1949లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అయినలో అసలు సభ్యదేశంగా మారింది. అణు యుద్ధాన్ని అభివృద్ధి చేస్తున్న సోవియట్ యూనియన్ నుండి వారిని రక్షించడానికి యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర యూరోపియన్ దేశాలతో ఈ ఒప్పందం స్థాపించబడింది. 1947లో భారతదేశం విజయవంతంగా స్వాతంత్ర్యం సాధించింది. బ్రిటిష్ కిరీటం యొక్క ఆభరణాన్ని తీసివేసింది. శతాబ్దాల తరబడి తమ స్వంత భూభాగాలను స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ సామ్రాజ్యం విచ్ఛిన్నానికి ఇది నాంది. 1950 మరియు 2000 మధ్య బ్రిటన్ అనేక రకాలుగా మారిపోయింది. వలసలు పెరిగాయి. వర్గ విభజన పూర్తిగా ముగిసింది. సంక్షేమ రాజ్యం స్థాపించబడింది. అనేక కాలనీలు మరియు భూభాగాలను కోల్పోవడంతో బ్రిటన్ ఐరోపాతో యూనియన్లో చేరింది. దేశం అభివృద్ధి చెందడానికి కారణమైన ఉత్పాదక పరిశ్రమలు సేవలను అందించడానికి మరియు దేశంలోనే వాటిని ఉత్పత్తి చేయకుండా దిగుమతులపై ఆధారపడటానికి మారాయి. బ్రిటన్ ద్రవ్యోల్బణం మరియు మాంద్యం చూసినప్పటికీ జీవన ప్రమాణం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 6, 1952న క్వీన్ ఎలిజబెత్ ఇంగ్లాండ్ రాణిగా ఎంపికైంది. కింగ్ జార్జ్ VI మరణం తరువాత ఆమె తండ్రి కింగ్ జార్జ్ కొన్నేళ్లుగా ధూమపానం చేయడం వల్ల క్యాన్సర్గా మారిన తర్వాత అతని ఊపిరితిత్తులలో ఒకదాన్ని తొలగించాల్సి వచ్చింది. అతను శస్త్రచికిత్స నుండి కోలుకున్నప్పటికీ
అతను అకస్మాత్తుగా కరోనరీ థ్రాంబోసిస్ నుండి తన నిద్రలో మరణించాడు. ఇది గుండెలో రక్తం గడ్డకట్టడానికి దారితీసింది. 1945 తర్వాత బ్రిటన్ శాంతికాలంలో ఉన్నప్పటికీ ప్రచ్ఛన్న యుద్ధం ముప్పు ఆ దేశం రక్షణ, సైనిక సామాగ్రి మరియు శిక్షణ కోసం భారీగా ఖర్చు చేసింది. అణు దాడి యొక్క ముప్పు భయానకమైనది. ఇది రక్షణను అభివృద్ధి చేయడానికి నిధులు సమకూర్చడానికి దారితీసింది. ఈజిప్టు నాయకుడు గమల్ అబ్దెల్ నాసర్ 1956లో సూయజ్ కెనాల్ను జాతీయం చేశారు. ఇది బ్రిటన్ వాణిజ్య ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ. ప్రతిస్పందనగా బ్రిటన్, ఫ్రాన్స్ మరియు ఇజ్రాయెల్ సూయజ్ కెనాల్ నెట్వర్క్ను పరిపాలించడానికి ఈజిప్టుపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇది యునైటెడ్ స్టేట్స్ మరియు సోవియట్ యూనియన్తో సహా ఇతర దేశాల నుండి చాలా విమర్శలను ఎదుర్కొంది. యునైటెడ్ స్టేట్స్ మరియు ఐక్యరాజ్యసమితి వారిపై చాలా ఒత్తిడి తెచ్చినందున ఈ వ్యతిరేకత యునైటెడ్ కింగ్డమ్ దండయాత్ర నుండి వైదొలగడానికి దారితీసింది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమ ఆసక్తిని మరియు ఆస్తులను ఉపసంహరించుకోవడంతో పౌండ్ విలువ పడిపోయింది. ఇది ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. ఇది 2 ప్రపంచ యుద్ధాల తరువాత సైనిక వ్యూహం విషయంలో బ్రిటన్ మిత్రదేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉందని నిరూపించింది. 1960లు విముక్తి మరియు వ్యక్తీకరణ యొక్క కొత్త యుగాన్ని తీసుకువచ్చాయి. సంస్కృతి కొత్త కళ, ప్రయోగాత్మక సంగీతం మరియు సృజనాత్మక ఫ్యాషన్కు మారడంతో ఈ సంప్రదాయవాద వ్యతిరేక కాలం సాంప్రదాయ సంస్థలు మరియు అభ్యాసాల నుండి దూరంగా మారింది. వర్గ విభజనను మరింత తగ్గించి దేశం కూడా సంస్కరణల కాలాన్ని ఎదుర్కొంది. ఇది గర్భస్రావం, విడాకులు, లైంగిక ధోరణి మరియు జాతి వివక్ష వంటి సమస్యలను పరిష్కరించింది. ఇది వరకు నిషేధించబడింది. దురదృష్టవశాత్తు ఈ కాలంలో దేశం ఇప్పటివరకు చూడని అధ్వాన్నమైన ఆర్థిక స్థితులలో ఒకటిగా కూడా ఉంది. బ్రిటన్ వారి రక్షణ మరియు దిగుమతులపై చాలా డబ్బు ఖర్చు చేస్తోంది మరియు పరిశ్రమలో తగినంత పెట్టుబడి పెట్టలేదు. దీని వలన ఉద్యోగాలు పోతాయి మరియు లాభాలు పడిపోయాయి. 1960లలో ఉత్తర ఐర్లాండ్లోని యూనియన్వాదులు మరియు రిపబ్లికన్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 2 వర్గాల మధ్య విభేదాలు తలెత్తడంతో యూనియన్ వాదులు యునైటెడ్ కింగ్డమ్లోనే ఉండాలని కోరుకున్నారు. రిపబ్లికన్లు ఐక్య ఐర్లాండ్ను కోరుకున్నందున స్వాతంత్ర్యం కోసం పోరాడారు. 1969లో సైనికులపై హింసాత్మకంగా దాడి చేసిన ఐరిష్ రిపబ్లికన్ సైన్యం ప్రతీకారం తీర్చుకున్న సంఘర్షణను అణిచివేసేందుకు బ్రిటన్ తన సైన్యాన్ని ఉత్తర ఐర్లాండ్లోకి పంపింది. 1972లో ఒక మార్చ్లో 14 మంది ఐరిష్ కాథలిక్కులు చంపబడ్డారు. ఇది బ్లడీ సండేగా పిలువబడింది. ఇది కేవలం ఉత్తర ఐర్లాండ్ ప్రభుత్వ నియంత్రణను బ్రిటన్ చేపట్టడానికి దారితీసిన ఉద్రిక్తతలను మాత్రమే పెంచింది. ఇది స్వల్ప కాలానికి మాత్రమే ఉద్దేశించబడినప్పటికీ ఇది 35 సంవత్సరాలు కొనసాగింది. బ్రిటన్ 2 ఐరిష్ వర్గాల మధ్య అధికారాన్ని పంచుకోవడానికి ప్రయత్నించింది, కానీ ప్రణాళిక విఫలమైంది మరియు 1974లో మరోసారి హింస చెలరేగింది. 1970లలో చమురు ధర విపరీతంగా పెరిగింది. ఇతర దేశాలు తమ సొంత పరిశ్రమలపై నియంత్రణ సాధించడం వల్ల బ్రిటిష్పై తీవ్ర ప్రభావం చూపింది. ఆర్థిక వ్యవస్థ. ఈ సంక్షోభం యూనియన్ సమ్మెలకు దారితీసింది మరియు లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మార్గరెట్ థాచర్ నేతృత్వంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు జరిగాయి. మిస్టర్ ప్రెసిడెంట్ టోరీ ఫిలాసఫీని ఆచరణలో పెట్టగల ధైర్యం మరియు దానిని చూడాలనే పట్టుదల ఉన్నప్పుడు అది పనిచేస్తుంది. వీటన్నింటికీ సానుకూల స్పందన రాలేదు. మానిటరిజం సిద్ధాంతాన్ని అనుసరించి ప్రభుత్వం ఖర్చుపై అనేక కోతలు విధించింది. దీని వలన అనేక ఉద్యోగాలు పోయాయి. ఇది 1981 అల్లర్లకు కారణమైంది. యువత పేద ఉద్యోగ అవకాశాల గురించి మరియు నల్లజాతీయుల మధ్య వివక్షత యొక్క భావాన్ని తగ్గించింది. 1982లో అర్జెంటీనా ఆ సమయంలో బ్రిటిష్ భూభాగంగా ఉన్న ఫాక్లాండ్స్ను స్వాధీనం చేసుకుంది. మార్గరెట్ థాచర్ నియంత్రణపై అర్జెంటీనాను ఓడించగలిగారు. ఇది స్వల్ప కాలానికి దేశంలో ఆమె ప్రజాదరణను పెంచింది. 1980ల మధ్య నాటికి ప్రైవేటీకరణ పూర్తి స్వింగ్లో ఉంది. ఇది మరింత మంది బ్రిటిష్ ప్రజలను షేర్లలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించింది. ఇది ప్రభుత్వానికి లాభాలను పెంచింది. $350 స్విస్. దీనికోసం $20 ఎక్కువ కాదు. ఇది పూర్తిగా ప్రారంభమైన గంట నుండి వస్తోంది. $23 సిటీ బ్యాంక్. ఈ సమయంలోనే 1985లో ఐరిష్ రిపబ్లిక్ ఐర్లాండ్ను యునైటెడ్ కింగ్డమ్లో భాగంగా అంగీకరించింది. అయినప్పటికీ దేశంలో విభేదాలు కొనసాగాయి. కొత్త సహస్రాబ్ది ప్రారంభమై
డిజిటల్ యుగం వేళ్లూనుకోవడంతో బ్రిటిష్ సామ్రాజ్యం ముగిసింది. దాని అనేక భూభాగాలకు ఇప్పుడు స్వాతంత్ర్యం లభించింది. బ్రిటన్ దాని ఆర్థిక వ్యవస్థ మరియు వాణిజ్య పరిశ్రమను బలోపేతం చేయడానికి యూరప్తో యూనియన్లోకి ప్రవేశించింది. కానీ ఈ చీలిక అభిప్రాయాలు చివరికి 2016 బ్రెక్సిట్కు దారితీశాయి. ఇక్కడ మెజారిటీ బ్రిటిష్ ప్రజలు యూనియన్ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎలిజబెత్ లీ, వెస్ట్మినిస్టర్ రాణి ఆశకు చిహ్నంగా కిరీటం చేయబడింది మరియు మరొక అసాధారణ అధ్యాయం వ్రాయబడింది. సెప్టెంబర్ 8, 2022న క్వీన్ ఎలిజబెత్ మరణంతో నమ్మశక్యం కాని 70 సంవత్సరాల 214 రోజుల పాటు పరిపాలించిన తర్వాత యునైటెడ్ కింగ్డమ్ సరికొత్త శకంలోకి ప్రవేశించింది. 2023లో దేశం ఇప్పుడు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య వివాదాన్ని అరికట్టడానికి దాని ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. దాని అద్భుతమైన చరిత్రలో యునైటెడ్ కింగ్డమ్ పరిశ్రమ నుండి సంస్కృతి వరకు ప్రపంచానికి అనేక సమగ్ర సహకారాలను అందించింది. రెండవ ప్రపంచ యుద్ధం నుండి బ్రిటన్ సంస్కృతి, సాహిత్యం, చలనచిత్రం, టెలివిజన్, సంగీతం మరియు థియేటర్పై భారీ ప్రభావాన్ని చూపింది. ఇది అనేక దేశాలకు ప్రేరణగా కొనసాగుతోంది. ఏది ఏమైనప్పటికీ చాలా ముఖ్యమైన సహకారం ఆంగ్ల భాషగా ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక భాషగా మారింది. ఇది అనేక సంస్కృతులు, ఆర్థిక వ్యవస్థలు మరియు దేశాలను ఒకచోట చేర్చింది.